వెంటనే పరిష్కరించాలి. ఎస్సీ ఎస్ఎంఎస్ హాస్టల్ సమస్యలు వెంటనే సస్పెండ్ చేయాలి. హాస్టల్ వార్డెన్ వెంటనే నూతన భవనాన్ని విద్యార్థులకు వెంటనే ఏర్పాటు చేయాలి. నూతన భవనాన్ని ఎస్సీ కళాశాల హాస్టల్ సస్పెండ్ చేయాలి. ఎస్సీ కాలేజ్ హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలి. పెద్దపల్లి జిల్లాలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఎస్సీ ఎస్ఎంఎస్ హాస్టల్ని సాధించుకోవడం జరిగింది. దాంట్లో విద్యార్థులు చదువుకోవడానికి వస్తే కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా గానీ స్పందించడం లేదు. వాళ్ళకు కనీసం నీటి సౌకర్యం లేదు, అక్కడ వాష్రూమ్ లో సౌకర్యం లేదు, కనీసం 3 పూటలు తిండి పెట్టే పరిస్థితులు కూడా ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ కనీసం తిండి కూడా వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టట్లేదు. హాస్టల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు గడుస్తున్న వాళ్ళకు మెనూ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోతున్నారు. దీనిపైన సంబంధిత వార్డెన్ అడిగితే కూడా ఆ వార్డెన్ కూడా పట్టించుకున్న పరిస్థితులు లేదు. విద్యార్థులు మాకు అన్నం సరిపోవట్లేదు, లేకపోతే మాకు కూరలు బాగలేదు అని చెప్పేసి వార్డెన్ అడిగితే మీరు హాస్టల్లో ఉంటే ఉండండి, లేకపోతే లేదనే పద్ధతిలో వార్డెన్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి వార్డెన్ పైన సంబంధిత వార్డెన్ పైన చర్యలు తీసుకొని తనను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లాగే ఏదైతే హాస్టల్ భవనము అనేక రకాలుగా ఈరోజు కూడే పరిస్థితులు ఉంది, దాన్ని వెంటనే మార్చి అద్దె భవనంలో తీసుకొని ఆ విద్యార్థులను దానికి మార్చాలి. ఎందుకంటే ఈరోజు కనీసం అది ఎప్పుడు పెచ్చులుడిపోతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు ఇది తలల మీద కాళ్ళ మీద పడుతుంటే కూడా వాళ్ళకి దెబ్బలు గాయాల పాలవుతున్నారు. అనేక మంది హాస్పిటల్ కూడా చికిత్స తీసుకున్న పరిస్థితి కూడా మనకు చూసినాం ఇంతకు ముందు. కాబట్టి అట్లాంటి పునరుద్ధరణ కావద్దంటే ఒక మంచి భవనం తీసుకొని దానిలో పిల్లలను వాళ్ళకి షిఫ్ట్ చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరి సమస్యలను మీరు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియదు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ కాలేజ్ హాస్టల్ బాయ్స్ కు సంబంధించి చూస్తే ఈరోజు మరి కురుస్తున్నటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అది గట్టి కొడితే మరి ఈరోజు కుప్పకూలిపోయే పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితి ఆ రోజు అక్కడ ఏర్పడతా ఉంటే మరి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా మరి ఏ ఒక్క అధికారి కూడా వచ్చి మరి చూసి మాట్లాడి విద్యార్థులతో మాట్లాడి స్పందించి మరి ఏ ఒక్క చర్యలు కూడా తీసుకోవట్లేదు. మరి దీనివల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిపైన మరి ఏదైతే అధికారులకు మేము విన్నవించుకొని చెప్తే మరి ఎవరు కూడా దీనిపైన స్పందన లేకుండా పోతా ఉంది. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాము. అట్లాగే విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే బోధన వసతికి సంబంధించి చూస్తే మరి బోధన విషయంలో మెనూ ప్రకారంగా పెట్టాలనేటువంటి ఒక నిబంధన ఉంటే ఆ నిబంధన మొత్తం తిరస్కరించి ఈరోజు విద్యార్థులకు కడుపులు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. వాళ్ళకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఉంది. ఈరోజు హాస్టల్ వార్డెన్ కు మరి ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి సార్, స్పందించండి అని చెప్పి ఫోన్ చేస్తే నేను లేనండి, మీరు ఎక్కడన్నా పోయి కంప్లైంట్ చేసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇలా ఒక హాస్టల్ వార్డెన్ స్పందించేది, ఇలా ఒక హాస్టల్ వార్డెన్ తీరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే స్పందించి హాస్టల్ యొక్క సమస్యలను తెలుసుకొని విద్యార్థులకు న్యాయం చేసే దిశగా వెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.